ఈ రోజు నేను విలువగలవాడిను నా ప్రభువులు అనేవారు గట్టిగా స్తోత్రాలు చెప్పి ఆయన నామాన్ని మహింపరచండి. దేవునికి స్తోత్రం. గాడిద అదిమ పట్టింది. ఎందుకు అదిమ పట్టిందంటే బాధ పెట్టడానికి కాదు, బిలామును ఏం చేయాలని, ఏదో ఒక విధంగా రక్షించుకోవాలని, కాపాడుకోవాలని, ఏదో ఒక విధంగా దేవుని మార్గం వైపు నడిపించాలని తను ఎంతో ప్రయాసపడుతుంది. ఎప్పుడైనా దైవజనులు మిమ్మల్ని సందర్శించినా, గద్దించినా, బుద్ధి చెప్పినా, వాక్యం ద్వారా హెచ్చరించినా సరే అది నీ మంచి కొరకే తీసుకోండి. కానీ నా దైవజనుడు ఇలా చేశాడు, నా కుటుంబాన్ని టార్గెట్ చేశాడు, నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేశాడు. ఎవరికి టార్గెట్ కాదండి. మా టార్గెట్ అంతా ఏంటంటే నేను ఏదో ఒకలా ప్రభు సన్నిధిలో నిలబెట్టాలనే ఏకైక లక్ష్యంతో పనిచేసే గాడిద పిల్లలు ఇంకా దేవునికి ఉన్నారు. ఇంకా ఈ గాడిద పిల్లలు ఉన్నాయి కనుక సేవ ఏం జరుగుతుంది, ముందుకు వెళుతుంది. దేవునికి స్తోత్రం. మూడో లక్షణం, దేవుణ్ణి చూసే గాడిద, తన మార్గాన్ని పొలం వైపు మళ్లించే గాడిద. మూడవది, అవసరమైతే బుద్ధి చెప్పే గాడిద. దేవునికి స్తోత్రం. హెచ్చరించే గాడిద, అదిమి పట్టే గాడిద. ఇంకా చదవండి. యెహోవా దూత ముందు వెలుచు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకా కుడి పక్కకి ఎడం పక్కకే వెళ్ళలేని పరిస్థితికి వస్తుంది. ఇంకో రకంగా చెప్పాలంటే ముందు నొయ్యి వెనకాల గొయ్యి. అలాంటి పరిస్థితిలోకి వచ్చిన తర్వాత దేవుడు యెహోవా దూత ఖడ్గదారిగా తన మీదకు వచ్చేస్తున్న సమయంలో ఏం చేసిందట, కూలబడిపోయిందట, లొంగిపోయింది, మోకరించింది, సాష్టాంగ నమస్కారం చేసింది, ఇంకా కంప్లీట్గా లొంగిపోయింది దేవునికి. అంటే తప్పించుకునే మార్గం లేక, తప్పించుకునే ఆలోచన లేక ఇవన్నీ కాదు, వచ్చేవాడు దేవుడని, వస్తుంది సాక్షాత్తు దేవుడని ఏం చేసిందట, బిలాముతో పాటు కూలబడిపోయిందట. తన ఎంటైర్ కెరియర్లో గాడిదగా బతికినంత కాలం ఎప్పుడు ఈ విధంగా చేయలేదట గాడిద. ఎప్పుడు కూడా, ఎప్పుడు ఎంత బరువు వేసినా, ఎప్పుడు ఎంత బరువు దాని మీద వేసేసినా, ఎప్పుడు ఎంత బరువు, అది మొయ్యలేని బరువు దాని మీద వేసినా సరే ఎప్పుడు ఏం చేసిందంటే నమ్మకంగా మోసుకుంటూ వెళ్ళిపోయిందట. ఎంత దూరమైనా ఎప్పుడు కుదేలు పడలేదట. ఎప్పుడు తన కాలు ఎప్పుడు కూడా ఎక్కడ వంచలేదట. ఎంత భారమైనా, ఎంత బరువైనా సరే మోసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. కానీ ఫర్ ద ఫస్ట్ టైం బిలాముతో సైతం ఏం చేసింది, కూలబడిపోయింది, లొంగిపోయింది, ఆ దేవునికి వంగిపోయింది. అప్పుడు బిలాము ఏం చేశాడు చూడండి ఒకసారి. బిలాము కోపంతో చేతి కర్రతో దేవునికి స్తోత్రం. ఇగో నా చేతిలో కర్ర ఉంది, నా చేతిలో కత్తి ఉంటే ఏం చేయాలి, నిన్ను నరికేద్దు. ఎందుకు నరికేసే స్థాయిలో ఉన్నాడు బిలాము. ఏమాత్రం ఏ స్థాయి లేని గాడిద. ఈ గాడిదకి దేవుడు ఏమి ఇచ్చాడంటే వాక్ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఏమి ఇచ్చాడు, ఈ గాడిద పిల్లకి వాక్ ఇచ్చాడు. ఎప్పుడు నేను నమ్మేది, ఎప్పుడు నేను విశ్వసించేది, దేవుడు మాట్లాడితే ఖచ్చితంగా మనుషులు కదిలించబడతారు. మనుషులు మాట్లాడితే వారు ఏం చేయలేరు, కదిలించబడరు. దేవునికి స్తోత్రం. మనుషులు మాట్లాడితే వారి మనసులో ఉన్న, వారి ఆత్మలో ఉన్న అంతరంగిక పురుషుడు ఏమాత్రం కదిలించబడ్డు. కానీ దేవుడు మాట్లాడితే ఒక స్పష్టమైన దర్శనం, ఒక స్పష్టమైన ఆత్మ, ఒక స్పష్టమైన కదలిక. ఆనాడు బెతెస్దా కోనేరులో ఏ కదలికైతే కనబడ్డదో అలాంటి కదలికే ఖచ్చితంగా ప్రతి ఒక్క అంతరాత్మలో కలుగుతుందని నేను ప్రగాఢంగా నమ్ముతాను. దేవునికి స్తోత్రం. మనుషులు మాట్లాడితే ఎంతసేపు ఉద్వేగం, 5 నిమిషాలు లేదా 2 నిమిషాలు, 10 నిమిషాలు. అదే దేవుడే మాట్లాడితే ఆ ఉద్వేగం, ఆ ప్రేరణ జీవితాంతం కొనసాగించబడుతుంది. అందుకే దానికి ఎవరు వాక్శక్తి కలిగించారంటే దేవాది దేవుడే వాక్శక్తిని కలిగించాడు. దేవునికి స్తోత్రం. ఒక గాడిద పిల్లకు ఉండాల్సిన మరొక లక్షణం ఏంటంటే దేవుని దగ్గర నుంచి వాక్కును పొందుకోవడం. దేవునికి స్తోత్రం చెప్పండి.
దేవుని దగ్గర నుంచి వాక్కును ఎవరైతే పొందుకుంటారో, ఆ వాక్కును ఎవరైతే జనులకు లేదా విశ్వాసులకు అందిస్తారో, ఖచ్చితంగా ఆ సంఘము కానీ, ఆ పరిశుద్ధ సంఘం కానీ, ఆ పరిశుద్ధ సమూహం కానీ దేవుని సన్నిధిలో దినదినము ఆత్మీయ అభివృద్ధి చూస్తుంది. దేవునికి స్తోత్రం. మాట్లాడేవాడు మనిషే, మాట్లాడేవాడు దైవజనుడే, మాట్లాడేవాడు మాలాంటి వాడే అని అనుకునేవారు అందరూ కూడా ఎప్పుడు ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటారు. ఆత్మీయ అభివృద్ధిలో ముందంజుగా ఉండాలంటే దేవుడు అనుగ్రహించే వాక్కుని అంగీకరించే కృపలో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదో 4 ప్రసంగాలు అక్కడ ఇక్కడ చూసి, లేదా ఏదో 4 పాయింట్లు అక్కడెక్కడ చూసి చెప్పేసి కంటే దేవుని సన్నిధిలో ఒక ప్రార్థనాపూర్వకంగా వాక్కును పొందుకున్నప్పుడు ఆ వాక్కును వివరించగలిగితే ఖచ్చితంగా ఒక స్పష్టమైన కదలిక ప్రతి సంఘంలో చూడగలుగుతారు. దేవునికి స్తోత్రం. ఇది ఏం పొందుకుందంటే దేవుని వాక్కును పొందుకుంది. చదవండి. బిలాము నా చేతిలో కానీ కత్తుంటే నేను వేసేది అన్నాడు. అందుకు గాడిద, నేను నీ దానినైనా మొదలుకొని నేటి వరకు నువ్వు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను గానా నేను ఎప్పుడైనా నీకిట్లు చేయుట అద్దా అని బిలాముతో అనగా అతడు లేదన్న. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలుచున్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారం చేయగా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది చెప్తుంది ధైర్యంగా, ఇదిగో బిలామా, నేను నీ దాన్నైనా మొదలుకొని ఎప్పుడైనా సరే ఈ విధంగా చేశానా? నువ్వు చూపించే మార్గాన్ని నడుచుకుంటూ వెళ్ళిపోవడమే, నువ్వు ఎంత భారం వేసినా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. ఎప్పుడైనా నిన్ను దించేనా? ఎంత కాలు నొప్పి వచ్చినా సరే కనీసం కూలబడ్డానా? ఎప్పుడైనా ఇలా చేసేనా? ఎప్పుడు చేయలేదు నా ఎంటైర్ జీవితంలో. ఇప్పుడైనా ఎందుకు చేశానంటే నిన్ను రక్షించడం కోసం. వెంటనే ఈ మాటలు ఎప్పుడైతే గాడిద చెప్పిందో ఎవరి కన్నులు తెరవబడ్డాయట అంటే దేవుని దగ్గర నుంచి వాక్కును పొందుకున్న దైవజనుడు ఆ వాక్కును గనక సంఘంలో విత్తితే భయపడకుండా, ఎవడేమనుకుంటాడు, ఎవరేం బాధపడతారు, ఏమనుకుంటారు అవన్నీ పట్టించుకోకుండా దేవుడు ఏ వాక్కునైతే తన మనసులో పెట్టాడో అదే వాక్కును దేవుని సంఘంలో విత్తగలిగితే, చెప్పగలిగితే, వివరించగలిగితే ఖచ్చితంగా కన్నులు తెరవబడతాయి, ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి. దేవునికి స్తోత్రం. ఆత్మీయ నేత్రాలు ఎందుకు తెరుచుకోవట్లేదు, ఆత్మీయ అభివృద్ధి ఎందుకు రావట్లేదని చాలామంది దైవజనులు బాధపడుతున్నారు. నిజమే. దేవుని వాక్కును కాంప్రమైజ్ అవ్వకుండా, దేవుని వాక్కును వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారని భయపడకుండా, దేవుని వాక్కును ఎవరు ఏమనుకున్నా సరే నేను దేవుని వాక్యాన్ని వివరిస్తాను, చెప్పమన్నదే చెప్తాను, వివరించమన్నదే వివరిస్తాను, నా మనసులో ఏ ఆలోచన పెట్టాడో, నా ఆత్మలో ఏం మాట్లాడాడో అదే మాటను నేను మాట్లాడతానని దైవజనుడు ఫిక్స్ అయిపోతే ఖచ్చితంగా ఆత్మీయ నేత్రాలు అనేవి టప 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 తెరవబడతాయి. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుణ్ణి చూసే గాడిద, పొలంలోకి వెళ్ళే గాడిద, యజమానుని బాధ పెట్టే గాడిద, అంటే నుదిమేసే గాడిద, సరిచేసే గాడిద, ఇన్ని లక్షణాలు ఉన్న గాడిద, అంటే దేవుని దగ్గర నుంచి వాక్కును పొందుకొని దాన్ని వివరించే గాడిద, ఇన్ని లక్షణాలు, ఇన్ని అద్భుతమైన లక్షణాలు కన్నా ఈ గాడిద పక్షాన ఎవరు మాట్లాడుతున్నారంటే నా ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కసారి చదవండి ఆ మాటను. యెహోవా దూత, ఈ ముమ్మారు నీ వేళ కొట్టిదివి, ఇదిగో నా ఎదుట నిన్ను నిశ్చయంగా చంపేద్దును. దేవునికి స్తోత్రం. నిన్ను నిశ్చయంగా ఏం చేద్దును? చంపేద్దును. నిన్ను చంపకుండా కాపాడింది ఎవరు? నిన్ను చంపకుండా కాపాడింది ఎవరు? ఈ గాడిద. నిన్ను నరకంలోకి వెళ్ళిపోకుండా కాపాడింది ఎవరు? ఈ గాడిద. నిన్ను నా ఖడ్గం చేత వధించకుండా అడ్డుపడింది ఎవరు? ఈ గాడిద. నేను ఖడ్గంతో కోపంతో వస్తున్నప్పుడు, నేను నీ మీదకు వచ్చినప్పుడల్లా తన దారిని మలుచుకొని ఏటో ఒకటి నిన్ను రక్షించుకున్నది ఎవరు? ఈ గాడిద. ఒకవేళ ఈ గాడిదే లేకపోతే ఈ పాటికి నేను ఎప్పుడో
చంపేయాలి. 3 సార్లు దెబ్బలు తిన్నది, కానీ 3 సార్లు ఏమాత్రం బాధపడలేదు. 3 సార్లు కూడా తన యజమానిని రక్షించుకునే ఆ ప్రణాళికలోనే ఆ గాడిద పిల్ల ఉంది. అందుకే ఈ గాడిద ఎలా మారిపోయిందంటే, ఒకప్పుడు బలిపీఠమే ఎక్కలేని ఈ గాడిద ఇప్పుడు ప్రభువుని ఎక్కించుకొని యెరూషలేము సంత వీధుల్లో తిరుగుతుందట. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొడితే ఆయన నామాన్ని మహింపరచండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకప్పుడు బలిపీఠం మీదకే అంగీకారం లేని ఈ గాడిద నేడు పరిశుద్ధుడు, పవిత్రుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన దేవుడు, ఇమ్మానుయేలైన నిత్యుడగు తండ్రి ఆ యేసుక్రీస్తు ప్రభు, నజరేతు వాడినైన యేసుక్రీస్తు మహా గొప్ప ప్రవక్తని, దైవ మానవుణ్ణి తన మీద ఎక్కించుకొని యెరూషలేము సంత వీధుల్లో ప్రజలందరూ హోసన్నా హోసన్నా హోసన్నా, జయమో 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 అని కరతాళ ధ్వనులు చేస్తుండగా ఈ గాడిద పిల్ల మీద ఎవరు ఎక్కువ ఊరేగారంటే నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కువ ఊరేగాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూర్చున్న వారిలో గాడిద వంటి వారు లేరా? నేనైతే ఖచ్చితంగా గాడిదనే. దేవునికి స్తోత్రం. నేనైతే ఖచ్చితంగా గాడిదనే. ప్రభువు యొక్క బలిపీఠానికి అంగీకారం లేని గాడిదను. కానీ ఈ గాడిద పిల్లని ఏం చేస్తున్నాడంటే ఆయన వాహనంగా ఎంచుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రభువుని మోసేవారు అందరూ ఏమనుకుంటారంటే తమ వల్ల, తమ తెలివితేటల వల్ల, తమ వాక్శక్తి వల్ల వాళ్ళకి గొప్ప ఆధిక్యత కలుగుతుంది, అందరూ గౌరవిస్తున్నారు, అందరూ ప్రేమిస్తున్నారు అని అనుకుంటారు. కానీ అది మీ గొప్పతనం కాదు, మిమ్మల్ని ఎంచుకున్న దేవుని గొప్పతనం. ఇది నా గొప్పతనం కాదు, లేదా నా సంఘ గొప్పతనం కాదు. ఈ సంఘాన్ని, ఈ మారుమూల గ్రామంలో ఈ డివైన్ ప్రేయర్ సెంటర్ని ఎంచుకున్న నా దేవునికే సకల మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించునుగాక. దేవునికి స్తోత్రం. ఆయనకే మహిమ, ఆయనకే ఘనత, ఆయనకే ప్రభావం. ఒకప్పుడు ఎన్నిక లేని గాడిద పిల్ల ఈరోజు ఎన్నుకోబడింది, దేవుని సన్నిధిలో వాడబడింది, దేవుణ్ణి మోసింది, అనేక మందికి ఆశీర్వాదంగా నిలిచింది. ఇదే విధంగా ఇదే పరిస్థితుల్లో ఒకసారి ఆలోచించండి. గాడిదకున్న లక్షణాలు మనకున్నాయా? బిలాముకున్న లక్షణాలు మనకున్నాయా? గాడిద మార్గంలో ఉన్నావా? బిలాము మార్గంలో ఉన్నావా? ఈజీగా బిలాముది కూడా పెద్ద తప్పు కాదు, బోధ, తప్పుడు బోధ. ఏంటంటే యెహోవా దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో అది మీరు ఇష్టానుసారంగా చేసేయచ్చు. దొంగతనం చేయొద్దు అన్నాడు, చేసేయండి. వ్యభిచారం చేయొద్దు అన్నాడు, చేసేయండి, పర్లేదు. ఆయన ఆజ్ఞలు పెట్టాడు, ఆజ్ఞలు అతిక్రమించండి, ఏం పాపం లేదు. ఈ తప్పుడు బోధ ఒకటే చెప్పాడు. అంటే దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో అది చేసేయండి అన్నాడు. మనకి ఒక మాట ఉంటుంది కదా ఇర్మియా గ్రంథంలో, యెహోవా దేవుడు ఏమీ సెలవిచ్చకపోయినా సరే యెహోవా దేవుడు ఏ విధంగా సెలవిస్తున్నాడని దేవుని వాక్యాన్ని కొంతమంది దైవజనులు ఏం చేశారట? వక్రీకరించారట. అలా వక్రీకరించిన కృపలో వీళ్ళు ఉన్నారు. బిలాము ఉన్నాడు. అంటే తప్పుడు బోధ, ఈజీగా పైకి వచ్చే మార్గం, ఈజీగా డబ్బులు వచ్చేస్తాయి. వీళ్ళందరికీ ప్రార్థన చేస్తే ఏమెత్తారో? గొర్రె ఎత్తారో, మేక ఎత్తారో, భుజం ఎత్తారు. అదే వీళ్ళందరినీ చెప్పిస్తే ఇంటి నిండా బంగారం వచ్చేది. ఈజీ వే, షార్ట్ కట్. మనం అందరం ఒకసారి ఆలోచిద్దాం. బిలాము మార్గంలో ఉన్నామా? గాడిద పిల్ల మార్గంలో ఉన్నామా? గాడిద పిల్ల మార్గంలో ఉంటే పెద్దగా ఎవరు గుర్తించకపోవచ్చు, ఎవరు ఆదరించకపోవచ్చు, ఎవరు మన తరపున ఒకళ్ళతో పుచ్చుకోకపోవచ్చు. కానీ ప్రభు మన పక్షాన మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో అన్నిటికంటే బాధ ఏంటో తెలుసా? మన పక్షాన్ని వహించడానికి ఒక్కరు కూడా లేకపోతే అది చాలా దయనీయమైన పరిస్థితి. న్యాయం మన పక్కన ఉన్నా, ధర్మం మన పక్కన ఉన్నా, మంచి మన పక్కన ఉన్నా, మనం దానికి సరిగ్గా సరిపోయిన అన్ని విధాలుగా అది వచ్చే అవకాశం మనకున్నా సరే, మన కోసం పోరాడడానికి, మన తరఫున మాట్లాడడానికి, మన తరఫున ఒకల్తా పుచ్చుకోవడానికి ఒక్కరు కూడా లేకపోవడం చాలా దయనీయమైన పరిస్థితి. ఆ గాడిద పిల్లకి మాట్లాడడానికి ఇంకో గాడిద వస్తుందా? రాదు. దానికి మాట్లాడడానికి చాయిస్ ఉందా? లేదు. ఆ గాడిద తరఫున ఇంకోటి ఎవడైనా వచ్చి మాట్లాడతాడా? మాట్లాడ్డు. సొంత యజమానుడే 3 సార్లు బెత్తాలతో కొడుతున్నాడు. దానికి ఆదరించేవారు కానీ, తన తరఫున మాట్లాడేవారు కానీ ఎవ్వరూ లేరు. ఈరోజు ఈ మధ్యాహ్నకాల సమయంలో నా తరఫున మాట్లాడడానికి ఈ లోకంలో ఎవరైనా లేరు, ఎవరైనా
ఉంటారని నేను అనుకోవట్లేదు అని నమ్మే వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి, మీ చేతులను హస్తాలని ఆ ప్రభువుకు చూపించండి. అయితే మీ అందరికి ఒక శుభవార్త, మీ తరఫున మాట్లాడడానికి ఎవరూ లేకపోతే ప్రభు మీ తరఫున మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. మీ తరఫున మాట్లాడడానికి, మీ తరఫున న్యాయం చెప్పడానికి, మీ తరఫున ధర్మం చెప్పడానికి ఎవరో లేకపోతే ప్రభు మీ తరఫున ధర్మం చెప్తాడు. ప్రభు మీ తరఫున న్యాయం చేస్తాడు. ప్రభు నీ తరఫున మంచి చేస్తాడు. ప్రభు నీ తరఫున వచ్చి మాట్లాడతాడు. ప్రభు నీ తరఫున వచ్చి అధికారులతో మాట్లాడు. ప్రభు నీ తరఫున వచ్చి రాజులతో, మహా గొప్ప ప్రవక్తలతో ఒక గాడిద పిల్ల కోసం మాట్లాడతాడు. పామ్ సండే అనేది అది హోసన్నా 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 జయము అని చెప్పే పండుగ నేను మెచ్చుకుంటాను, చాలా సంతోషం. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఏ మాత్రం ఎన్నిక లేని ఒక గాడిద పిల్ల ప్రభువును మోసే స్థితికి వచ్చిన పండగ ఈ పామ్ సండే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమాత్రం అర్హత లేని ఒక గాడిద ప్రభు పక్షాన నిలవడం, గాడిద పిల్ల కోసం ప్రభువే నిలబడడం, ఒక ప్రవక్తతో పోరాడడం, ఇది ఈ పామ్ సండే ఒక గొప్ప ప్రత్యేకత. చాలామంది అనుకుంటారు పామ్ సండే అంటే మట్టలు వేసేసుకొని ఇదంతా డెకరేట్ చేసి ఒలివ కొమ్మలతో, అంజూరపు కొమ్మలతో ఇవన్నీ డెకరేట్ చేసి అల్లకొల్లోలం చేసి ఓసన్న కచ్చడి బెచ్చడి చేస్తారు. అసలు మట్ల ఆదివారం నాడు జరిగింది ఏంటంటే, మందిరంలోకి వెళ్ళి దేవుడు ఏం చేశాడంటే విజృంభించాడు, కొరడాలు చులిపేశాడు, మొత్తం బల్లలన్నింటినీ రోకలు మార్చే వాళ్ళు అందరినీ ఏం చేశాడు, భయపెట్టేశాడు. అది జరిగింది. పామ్ సండే నాడు, మట్టల ఆదివారం నాడు ఏం జరిగిందంటే సంఘ ప్రక్షాళన జరిగింది, దేవుని మందిర ప్రక్షాళన జరిగింది. మరొక రకంగా చెప్పాలంటే మట్టల ఆదివారం నాడు పిల్లలందరూ ఏం చేస్తున్నారంటే జయధ్వనులు చేస్తున్నారట. దేవునికి స్తోత్రం. ఒకసారి మాట చదవండి, మత్తయి శుభవార్త మాట చెప్పి నేను ముగిస్తాను. మత్తయి శుభవార్త 21వ అధ్యాయము 15-14 నుంచి చదవండి. గుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచాను. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయమని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూసి, అంటే ఆ రోజు ఏం చేస్తున్నారు, ఇలాంటి చిన్నపిల్లలందరూ దేవుని సన్నిధిలో గొప్ప ఆర్భాటంతో కేకలు వేస్తున్నారు. దేవునికి స్తోత్రం. మట్టలాదివారం అంటే దేవుని సన్నిధి ప్రక్షాళన కావడం, మట్టలాదివారం అంటే దేవుని సన్నిధిలో వింతలు జరగడం, మట్టలాదివారం అంటే ఇలాంటి చిన్నపిల్లలందరూ బాల్యదినములందే వారి సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని ఆ దేవుణ్ణి స్తుతించడం. అంతే తప్ప అంజూరపు కొమ్మలు ఎట్టుకొని రోడ్డు అంతా తిరగడం, ఓసన్న అని పిచ్చికేకలు వేయడం, ఇది కాదు. సంఘ ప్రక్షాళన జరగాలి. ఈరోజు గాడిద గురించి నేర్చుకున్న మనల్ని మనమే ప్రక్షాళన చేసుకుందాం. అది నిజమైన పామ్ సండే. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక.